the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. గతంలో మనం ఆల్రెడీ పార్ట్ 1లో భాగంగా కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనము కంటిన్యూ చేద్దాం మిగతా రిమైనింగ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రైట్ టు ఫుడ్, ఆహారపు హక్కు గురించి. రైట్ టు ఫుడ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా ఆహారం తీసుకునే హక్కు గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. మీరు ఇటీవల పేపర్లో అబ్జర్వ్ చేస్తే నిన్న సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ, జీరో అవర్లో భాగంగా మాట్లాడుతూ ఏమని వ్యాఖ్యానించింది అంటే, జనాభా గణన ఆలస్యం కావడం వల్ల దాదాపు 14 కోట్ల మంది భారతీయులకు జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద దక్కాల్సిన లబ్ధి అనేది దక్కటం లేదు అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించింది. మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో తీసుకురావడం జరిగింది. ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు అంటే, మనకు 2011 సెన్సస్ ప్రకారం గుర్తించడం జరిగింది. మరి ఈ పాపులేషన్ సెన్సస్ 2021లో జరగాల్సి ఉంది. ఇప్పటికే అది వాయిదాలు పడడం వల్ల లబ్ధిదారులను గుర్తించడంలో ఆలస్యం అవుతుంది. కనుక దాదాపు 14 కోట్ల మంది భారతీయులు ఈ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్, సబ్సిడీల కింద పొందాల్సిన ఆహారపు ధాన్యాలు పొందలేకపోతూ ఉన్నారు. దీనివల్ల పేదరికం అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది అన్నట్టుగా వ్యాఖ్యానించింది. మరి ఇప్పుడు మనము ఈ ఇష్యూలో భాగంగా మనము జీరో అవర్ అంటే ఏంటి, ఈ ఆహార భద్రతా చట్టం కింద ఇప్పటి వరకు ఎంతమందిని ఇది కవర్ చేస్తూ ఉంది, అటువంటి విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. మనకు అలానే రైట్ టు ఫుడ్, ఆహారం తీసుకునే హక్కును సుప్రీంకోర్టు గతంలో ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21 కింద ఒక ప్రాథమిక హక్కుగా చెప్పింది. రైట్ టు ఫుడ్ ఆర్టికల్ 21 కింద మనకు ఆర్టికల్ 21 అంటే ఏంటి, జీవించే హక్కు, రైట్ టు లైఫ్ కదా, జీవించే హక్కు. మరి జీవించే హక్కులో ఏమేమి వస్తాయి, మనిషి డిగ్నిటీతో బతకాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది. సో ఈ రైట్ టు లైఫ్లోనే ఈ రైట్ టు ఫుడ్ అనేది అంతర్భాగం అని చెప్పింది. రైట్ టు లైఫ్లో జీవించే హక్కులో ఆహారం తీసుకునే హక్కు ఒక అంతర్భాగము, ఇది ఒక ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు అని చెప్పి వ్యాఖ్యానించింది గతంలో సుప్రీంకోర్టు. మరి ఏ కేసులో రైట్ టు ఫుడ్ని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది అంటే, 2001లో PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కులో ఆహార హక్కు భాగమని చెప్పింది. గుర్తుపెట్టుకోండి, PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. మరి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు యాక్చువల్లీ ఒక రాజస్థాన్కు చెందిన ఒక ఆర్గనైజేషను పిల్లు రూపంలో వేయడం జరిగింది. ఈ కేసు ఎందుకు వేయడం జరిగింది అంటే, PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిటిషనర్స్ ఏమని వాదించారు అంటే, ఆర్టికల్ 21 కింద ఆహారపు హక్కు జీవించే హక్కులో భాగము, అలానే ఆర్టికల్ 47 కింద, ఆర్టికల్ 47 మనకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ ఆర్టికల్ 47 కింద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత, ప్రజల పోషకాహారాన్ని పెంపొందించే బాధ్యత, అటువంటిది రాష్ట్రం, స్టేట్ బాధ్యత అని చెప్పేసి చెప్తుంది. అలానే ఆర్టికల్ 47 DPSP ఏమని చెప్తుంది అంటే, మనకు ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఆల్కహాలు, డ్రగ్స్,
ఇటువంటి వాటిని నిషేధించాల్సిన బాధ్యత స్టేట్ పైన ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 47 చెప్తుంది. మరి 0 అవర్ సోనియా గాంధీ గారు 0 అవర్లో ఎందుకు మాట్లాడారు, ఎందుకు ఈ ఆహారపు హక్కు గురించి ఈ విషయం పైన ఎందుకు చర్చను లేవనెత్తారు అంటే 0 అవర్ అనేది క్వశ్చన్ అవర్ తర్వాత ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు ప్రతిరోజు క్వశ్చన్ అవర్తో మొదలవుతుంది. ఆ క్వశ్చన్ అవర్ అయిపోయిన వెంటనే 0 అవర్ మొదలవుతుంది. ఈ 0 అవర్ ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ ముఖ్యమైన విషయాలను, ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను చట్టసభల్లో పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారు. మరి 0 అవర్ అనేది మనకు ఎక్కడ పేర్కొనబడింది అంటే మనకు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో కూడా ఇది పేర్కొనబడలేదు. గుర్తుపెట్టుకోండి, 0 అవర్ అనేది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో కూడా పేర్కొనబడలేదు. ఇది కేవలం, ఇది పూర్తిగా భారతీయ సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఇది మనకు 1962 నుంచి మనకు అమల్లో ఉంది. మరి ఈ 0 అవర్లో సభ్యులు ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడగవచ్చు అంటే ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా విషయాలను లేవనెత్తడానికి ఇది పార్లమెంట్ సభ్యులకు అందుబాటులో ఉన్న ఒక అనధికార సాధనమని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, 0 అవర్ అనేది మనకు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో కూడా పేర్కొనబడలేదు కాబట్టి ఇది ఒక అనధికారిక సాధనం అని చెప్పవచ్చు. ఇదొక ఇన్ఫార్మల్ డివైస్ అన్నమాట. మనకు దిస్ ఈజ్ అబౌట్ 0 అవర్. మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మనం 0 అవర్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనకు కొద్దిగా ఐడియా ఉండాలి. ఇది ఇప్పటి వరకు సుమారుగా 75% గ్రామీణ ప్రజలను కవర్ చేస్తూ ఉంది. అలానే 50% పట్టణ జనాభాను కవర్ చేస్తూ ఉందన్నమాట. మరి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచితంగా సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పర్సన్కి ప్రతి నెల 5 కేజీల వరకు ఫుడ్ గ్రెయిన్స్ను ఇవ్వడం జరుగుతుంది జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద. మరి మనకు భారత ప్రభుత్వ నివేదికల ప్రకారము ఇప్పటి వరకు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా, పీడిఎస్ వ్యవస్థ, అంటే ఆహార ధాన్యాలను అందిస్తారు. దీని కింద ఇప్పటి వరకు సుమారుగా 81.35 కోట్ల మంది భారతీయులను కవర్ చేస్తూ ఉందట టీపీడిఎస్ కింద. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ టాపిక్. మనం 0 అవర్ గురించి తెలుసుకున్నాము, రైట్ టు ఫుడ్ గురించి తెలుసుకున్నాము. మరి ఇంకొకటి పియూసీఎల్ కేసు మనకి ప్రస్తావనకు వచ్చింది కాబట్టి పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇంకొక రైట్ను కాన్స్టిట్యూషనల్ రైట్గా ప్రకటించింది. పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఆహారపు హక్కు గురించే కాదు, ఇంకొక హక్కు గురించి కూడా మాట్లాడింది. అదేంటి అంటే మనకు రైట్ టు ఓటు వేసే హక్కును పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓటు వేసే హక్కును రాజ్యాంగ హక్కుగా ప్రకటించింది. ఆర్టికల్ 326 కింద ఓటు వేసే హక్కును కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కుగా ప్రకటించింది. సో అది గుర్తుపెట్టుకోండి, రైట్ టు ఓట్ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు కానీ ప్రాథమిక హక్కు కాదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. సో మనకి ఓవరాల్గా పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనము 2 హక్కుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఆర్టికల్ 21కి సంబంధించినది. ఆర్టికల్
అగైన్ రైట్ టు లైఫ్కి సంబంధించినది, రైట్ టు లైఫ్కి సంబంధించినది. సుప్రీంకోర్టు ఇటీవల ఏమని చెప్పింది అంటే, విహాన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో, విహాన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, నిందితులను అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేయడం రాజ్యాంగపరమైన తప్పనిసరి అవసరమని చెప్పింది. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తూ ఉంటే ఆ అరెస్టుకు గల కారణాలను తప్పనిసరిగా ఆ నిందితుడికి తెలియచేయాలి. ఇది ఫార్మాలిటీ కాదు, రాజ్యాంగపరంగా ఇది ఒక తప్పనిసరి అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టు విహాన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో తీర్పునిచ్చింది. మరి తీర్పునిచ్చిన జడ్జిల సంఖ్య ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, 2 జడ్జి బెంచ్, 2 సభ్యుల గల సుప్రీంకోర్టు ధర్మాసనము. ఆ ధర్మాసనానికి అధ్యక్షతను వహించిన వాళ్ళు ఎవరు అంటే, పేర్లు గుర్తుపెట్టుకోండి, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మరియు జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ గారితో కూడిన 2 సభ్యుల ధర్మాసనము ఇలా చెప్పింది. మరి ఇంకా ఏమని చెప్పింది అంటే, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు తగు కారణాలు కనుక వెల్లడించకపోతే ఆ అరెస్టు చెల్లదు, ఆ అరెస్టు చట్ట విరుద్ధమైనదని చెప్పింది. అయితే అరెస్టు చట్ట విరుద్ధమైనదని చెప్పింది, కానీ అతనిపైన ఉన్న కేసులు కావచ్చు, అతనిపైన ఉన్న ఛార్జ్ షీటు కావచ్చు, అతనిపైన ఉన్న విచారణ చెల్లుతుంది, అది వ్యాలిడ్ అని చెప్పింది. కేవలం అరెస్టు మాత్రమే చెల్లదు అని చెప్పింది. మరి తగు కారణాలు వెల్లడించకపోతే ఆర్టికల్ 21ని ఏ విధంగా ఉల్లంఘించినట్లు అంటే, మనము ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, నో పర్సన్ కెన్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లిబర్టీ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత స్వేచ్ఛనైనా తన ఫ్రీడమ్నైనా హరించాలి అంటే అది కేవలం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాగే ఉండాలి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉండాలి. మనకు ఏకే గోపాలన్ కేసులో, ఏకే గోపాలన్ కేసు 1950లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆర్టికల్ 21 కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నామంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తున్నామంటే అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనింది. చట్టబద్ధంగా ఏర్పడిన విధానం ద్వారానే అరెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. కానీ మనేకా గాంధీ కేసులో 1978 మనేకా గాంధీ కేసులో ఏమని చెప్పింది, మనేకా గాంధీ కేసు 1978లో ఏమని చెప్పింది అంటే, ఎవరినైనా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే, ఎవరినైనా ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తూ ఉన్నారు అంటే ఆ అరెస్ట్ అనేది, ఆ ప్రొసీజర్ అనేది ఫెయిర్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి, జస్టిఫైడ్గా ఉండాలి అని చెప్పింది. అంటే ఆ ప్రొసీజర్ అనేది సహేతుకంగా ఉండాలి, సరిగా ఉండాలి. దానినే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను సుప్రీంకోర్టు మనేకా గాంధీ కేసులో చెప్పడం జరిగింది. మరి ఆర్టికల్ 22ని ఏ విధంగా వైలేట్ చేస్తుంది, అరెస్టుకు గల కారణాలను సరిగా వెల్లడించకపోతే అది ఏ విధంగా ఆర్టికల్ 22ను ఉల్లంఘిస్తుంది. ఆర్టికల్ 22 మనకి ఏం చెప్తుంది, కొన్ని కేసులలో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ, అరెస్టు చేసిన 24 గంటల్లోపు అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, లేని పక్షంలో అతని ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చెల్లదు అని కూడా మనకు ఆర్టికల్ 22 చెప్తుంది. మనకి ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1 అరెస్ట్ అయిన వ్యక్తికి వెంటనే
కారణాలను తెలియచేయాలి. అలానే ఆ నిందితుడికి నచ్చిన న్యాయవాదిని సంప్రదించి సమర్థించుకునే హక్కు అతనికి ఉంది అని మనకు ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1 చెప్తుంది. మరి సుప్రీంకోర్టు ఈ అరెస్టుకు గల కారణాలను సరిగా వెల్లడించాలి అనే దానికి సంబంధించి గతంలో ఇంకా ఏమైనా కేసుల్లో తీర్పునిచ్చిందా అంటే పంకజ్ బన్సెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు ఇతరులు 2023లో పంకజ్ బన్సెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అతన్ని అరెస్ట్ చేస్తున్న కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలి అని చెప్పింది. పంకజ్ బన్సెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో అరెస్టుకు గల కారణాలను నిందితుడకు వ్రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా తెలియచేయాలి అని చెప్పింది. మరి ఇది ఇంకా ఏ కేసులకు కూడా వర్తిస్తుంది అంటే ఉఫా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, మనకి ఉపా యాక్ట్ ఉంది కదా, యూఏపీఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ 1967. ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద నమోదైన కేసులకు కూడా కారణాలను లిఖితపూర్వకంగా తెలియచేయాలి అని చెప్పేసి ఈ పంకజ్ బన్సెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 21కి సంబంధించింది. మనకు ఆర్టికల్ 21 అంటే మనకు గుర్తు రావాల్సిండేది ఆర్టికల్ 21 కేసులు ముఖ్యంగా ఏకే గోపాలన్ కేసు 1950, మనకు ఆర్టికల్ 21 అంటే గుర్తు రావాల్సిండేది మనకు 2 కేసులు, ఏకే గోపాలన్ కేసు 1950, మనేకా గాంధీ కేసు 1978. ఇవి ఆర్టికల్ 21 ఇంటర్ప్రిటేషన్కు సంబంధించిన కేసులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి, ముఖ్యమైన మతపరమైన ఆచారాలకు సంబంధించి, ముఖ్యమైన మతపరమైన ఆచారాలకు సంబంధించి ఇటీవల బాంబే హైకోర్టు 2 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. బాంబే నగరంలో లౌడ్ స్పీకర్ల వినియోగం ఎక్కువగా ఉంది, మాకు శాంతికి విఘాతం కలుగుతూ ఉంది అని చెప్పేసి పిటిషన్లు వేయగా బాంబే హైకోర్టు ఏమని చెప్పింది అంటే మతపరమైన సాంప్రదాయాలకు లౌడ్ స్పీకర్ల వినియోగము తప్పనిసరి కాదు, మతపరమైన సాంప్రదాయాలకు లౌడ్ స్పీకర్ల వినియోగము తప్పనిసరి కాదు, అవసరం లేదని తీర్పునివ్వడం జరిగింది. మరి అలా ఎందుకు తీర్పునిచ్చింది? ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల శబ్ద కాలుష్య నిబంధనలు అతిక్రమించబడతా ఉన్నాయి. శబ్ద కాలుష్య నిబంధనలు అతిక్రమించబడినట్లయితే తప్పకుండా ఆ లౌడ్ స్పీకర్లు ఎవరైతే వాడుతూ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని బాంబే హైకోర్టు చట్ట సంస్థలకు ఆదేశించడం జరిగింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నారు. అయితే మరి మనకు ఆర్టికల్ 25 కింద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉంది కదా, మత స్వేచ్ఛ హక్కు. ఈ ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛ హక్కులో భాగంగా ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం అనేది ఉల్లంఘించబడదు. ఈ ఆర్టికల్ 25 కింద ఇష్టానుసారం మేము లౌడ్ స్పీకర్లు వాడతాము, ఒక టైం లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం వాడితే ఇది ఆర్టికల్ 25 ఉల్లంఘించబడినట్టు కాదు అని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 19 లేదా ఆర్టికల్ 25 ప్రకారము హక్కులు ఏమాత్రం ఉల్లంఘించబడినట్టు కాదు, లౌడ్ స్పీకర్లు ఒక టైం లిమిట్ దాటి కూడా వాడినట్లయితే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం గురించి గతంలో ఏదైనా కేసు ఉందా అంటే
హైకోర్టు రూలింగ్, బాంబే హైకోర్టు తీర్పు ఒకటి ఉంది మనకు. డాక్టర్ మహేష్ విజయ్ వర్సెస్ మహారాష్ట్ర కేసు 2016. డాక్టర్ మహేష్ విజయ్ వర్సెస్ మహారాష్ట్ర కేసు 2016లో సుప్రీంకోర్టు లౌడ్ స్పీకర్లు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో నిషేధింపబడినవి వాడకూడదు అని చెప్పేసి చెప్పింది. ఆ ప్రాసెస్లో భాగంగా లౌడ్ స్పీకర్ల వినియోగము మత సాంప్రదాయాలకు తప్పనిసరి కాదు అని చెప్పేసి చెప్పింది. గుర్తుపెట్టుకోండి, కేసు వచ్చేసి డాక్టర్ మహేష్ విజయ్ వర్సెస్ మహారాష్ట్ర కేసు 2016. మరి మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కులు ఏవేవి ఉన్నాయి మనకు? ఆర్టికల్ 25 నుంచి 28. మరి ఏ విధంగా ఇవి ఉల్లంఘించబడవో మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 25 మనకి ఏం చెప్తుంది? ఎవరికైనా తమకు నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, తమకు నచ్చిన మతాన్ని వ్యాప్తి చెందించుకోవచ్చు. అయితే ఆ ప్రాసెస్లో భాగంగా పబ్లిక్ మొరాలిటీ దెబ్బతినకూడదు అని చెప్పేసి ఒక కండిషన్ ఉంది మనకు. ఆర్టికల్ 25 ప్రకారము ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలానే వ్యాప్తి చెందించుకోవచ్చు. అయితే దానికి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ఏంటంటే మనకు ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే, ఈ మత స్వేచ్ఛ హక్కు అనేది పబ్లిక్ ఆర్డర్ని, ప్రజల మొరాలిటీని దెబ్బతీయకూడదు. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే, నీ మత స్వేచ్ఛ హక్కు అనేది పబ్లిక్ ఆర్డర్కు భంగం కలిగించరాదు, పబ్లిక్ మొరాలిటీని దెబ్బతీయరాదు అని చెప్తుంది. అలానే మనకి ఈ ఆర్టికల్లోనే మనకి సబ్ క్లాసులు కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ టూ సబ్ క్లాస్ ఏ ఏమని చెప్తుంది అంటే, ఒక మతానికి సంబంధించిన మతపరమైన కార్యక్రమాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, కానీ మతం కాకుండా ఏవైనా ఆర్థిక కార్యకలాపాలైనా, మతానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలైనా, రాజకీయ కార్యకలాపాలైనా, లౌకిక కార్యకలాపాలైనా అటువంటి యాక్టివిటీలు కనుక, అటువంటి చర్యలు కనుక చేపట్టినట్టయితే తప్పకుండా వాటిని నియంత్రించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, స్టేట్కి ఉంటుందని చెప్పేసి మనకు ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ చెప్తుంది. సో బీ కేర్ఫుల్, మనకి సబ్ క్లాసులు డీటెయిల్గా మనకు గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 25 మనకి మత స్వేచ్ఛ హక్కు తెలుపుతున్నప్పటికీ ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 1 ప్రకారము ఆ మత స్వేచ్ఛ హక్కు అనేది పబ్లిక్ మొరాలిటీని దెబ్బతీయకూడదు. అలా దెబ్బతీసినట్టయితే వాళ్ళు మతపరమైన వ్యవహారాలు కాకుండా మతానికి సంబంధించిన రాజకీయ యాక్టివిటీస్లో పాల్గొన్న, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొన్న అటువంటి వాటికి సంబంధించి ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ దీని కింద ప్రభుత్వం నియంత్రించడం జరుగుతుంది. ఏమని చెప్తుందంటే, ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ రెగ్యులేటింగ్ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్, ఫినాన్షియల్, పొలిటికల్ ఆర్ అదర్ సెక్యులర్ యాక్టివిటీ which may be associated with religious practice. ఇక్కడ చెప్పాం కదా, ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ. మరి ఇప్పుడు మనకు ఆర్టికల్ 25 గురించి తెలుసుకున్నాం.
ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? మనం ఎందుకంటే ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం ఇష్టానుసారం వాడినట్లయితే ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్టు కాదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక జస్టిఫికేషన్స్. మనకు ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అనగా ఆర్టికల్ 26 ఏం చెప్తుంది అంటే మా మతపరమైన కార్యకలాపాలను మేము నిర్వహించుకునే హక్కు మాకుంది అంటుంది. అగైన్ చెప్పాను కదా, సబ్జెక్టెడ్ టు పబ్లిక్ ఆర్డర్ మొరాలిటీ. మరి వాళ్ళు ఎటువంటి మత కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు అంటే ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బి కింద వాళ్ళకు బాగా క్లియర్గా వినండి, ఎందుకంటే ఇవి ఆర్టికల్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బి ఉంది మనకి ఇక్కడ. ఈ ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బి, ఈ ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బి ఏం చెప్తుంది అంటే ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, మత సంస్థలు, వాళ్లకు ఏవైనా వ్యవహారాలను కేవలం మతానికి సంబంధించిన వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బి ఏమని చెప్తుందంటే టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్. కేవలం మతానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించుకునే హక్కు మాత్రమే ఆ మత సంస్థలకి ఉంటుంది ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బి కింద. ఈ ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బిని ఉల్లంఘించినప్పుడు ప్రభుత్వం అనేది కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అప్పుడు ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ ప్రకారము యాక్షన్ తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి చెప్తున్నా క్లియర్ కట్గా. ఆర్టికల్ 26 సబ్ క్లాస్ బి ఏం చెప్తుంది మనకు? మీకు మత కార్యకలాపాలను నిర్వహించుకునే హక్కు మాత్రమే ఉంటుంది. ఇది ఉల్లంఘించినప్పుడు ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ కింద ప్రభుత్వము స్టేట్ అనేది నియంత్రిస్తుంది. మనకి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉంది. మనకు ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఏం చెప్తుంది మనకు? ఏదైనా మతంలో పాటించే ఆచారాలను ముఖ్యమైన ఆచారాలుగా పేర్కొంటారు. అయితే ఈ బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఆ మత సంస్థలపైనే ఉంటుంది. వాళ్ళే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనకు సల్లేఖన, జైనిజంలో సల్లేఖన చూసిన ట్రిపుల్ తలాక్ను కూడా మాకు ఇది ముఖ్యమైన మతపరమైన ఆచారం అని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ఆ వాదనతో ఏకీభవించక దాన్ని కొట్టివేసింది. ఉదాహరణకు శబరిమలలో మహిళల ప్రవేశం గురించి కూడా ఏమని చెప్తా ఉన్నాయి హిందూ మత సంస్థలు? ఇది మాకు ముఖ్యమైన ఆచారము, శబరిమలలో మహిళలకు ప్రవేశము లేదు అని చెప్తున్నప్పటికీ ఆ బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ మతపరమైన సంస్థలపైనే ఉంటుంది. అలా కాని పక్షంలో ఎప్పుడైతే కోర్టులు ఫలానా ఆచారాన్ని ఈ మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారంగా కాదు అని భావించినట్లయితే మనకు ఆర్టికల్ 15 కింద డిస్క్రిమినేషన్ అనేది చెల్లదు అని చెప్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విప్ సిస్టమ్, విప్ వ్యవస్థ. మనకి విప్ వ్యవస్థ గురించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ గారు ఈ విప్ వ్యవస్థను రద్దు చేయాలి, ఈ విప్ వ్యవస్థ వల్ల పార్లమెంట్లోని సభ్యుల ఫ్రీడమ్కు ఇది విఘాతం కలిగిస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అసలు ఈ విప్ సిస్టము ఎప్పుడు మనకు తీసుకొని వచ్చాము? ఈ విప్ సిస్టమ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విప్ సిస్టమ్ నిజానికి చెప్పాలి అంటే ఇది బ్రిటిష్ సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఇది బ్రిటిష్ సాంప్రదాయము. మరి విప్ అంటే ఏంటి అసలు? పార్లమెంటరీ పరిభాషలో విప్ అంటే ఏంటంటే విప్ అనేది ఒక వ్రాతపూర్వక ఉత్తర్వు. పార్లమెంటరీ పరిభాషలో చెప్పాలి అంటే విప్ అనేది ఒక వ్రాతపూర్వక ఉత్తర్వు. ఏదైనా పొలిటికల్ పార్టీ, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా
తమ సభ్యులకు ఒక వ్రాతపూర్వక ఉత్తర్వు ద్వారా ఒక అల్టిమేటం జారీ చేస్తుంది. ఉదాహరణకు మీరు తప్పనిసరిగా సభకు రావాలి, సభకు తప్పనిసరిగా వచ్చి ఫలానా విషయం పైన ఓటు వేయాలి, లేదంటే ఫలానా విషయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పేసి జారీ చేసే మ్యాండటరీ వ్రాతపూర్వక ఉత్తర్వునే విప్ అంటారు. ఒక ముఖ్యమైన ఓటు కోసం పార్టీ సభ్యులు హాజరు కావాలని లేదా వారు ఒక నిర్దిష్ట మార్గంలో మాత్రమే ఓటు వేయాలని జారీ చేసే వ్రాతపూర్వక ఉత్తర్వు. మరి విప్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రతి పార్టీకి విప్ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి రాజకీయ పార్టీకి విప్ ఉంటాడు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే సంబంధం లేకుండా విప్ ఉంటాడు. విప్ బాధ్యత ఏంటంటే వ్రాతపూర్వక ఉత్తర్వు జారీ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ సభ్యులను సభకు వచ్చేలా చూడడము. అలా వాళ్ళు గనక సభకు రాలేని పక్షంలో వాళ్ళపైన క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడడం జరుగుతుంది. మరి విప్ రాజ్యాంగంలో పేర్కొనబడిందా అంటే గుర్తుపెట్టుకోండి, విప్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు. అలానే పార్లమెంటరీ చట్టాలలో పేర్కొనబడలేదు. అలానే సభా రూల్స్లో కూడా, సభా నియమాలలో కూడా ఎక్కడా పేర్కొనబడలేదు విప్పు. మరి అదే సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడి గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారా? మనకు సభానాయకుడు మరియు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ఈ సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని కూడా రాజ్యాంగంలో పేర్కొనబడలేదు, కానీ ఇవి రూల్స్ ఆఫ్ ద హౌస్లో పేర్కొన్నారు. రూల్స్ ఆఫ్ ద హౌస్ మరియు పార్లమెంటరీ చట్టాల్లో పేర్కొన్నారు. కానీ విప్ అనేది ఎక్కడా పేర్కొనలేదు. కేవలం ఇది పార్లమెంటరీ సంప్రదాయాల ద్వారా ఏర్పడిన వ్యవస్థ అని చెప్పవచ్చు. కేవలం పార్లమెంటరీ ప్రభుత్వ సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. మరి విప్పులను జారీ చేయడానికి పార్టీలు ఎవరిని నియమిస్తాయి? సాధారణంగా విప్పులను జారీ చేయడానికి పార్టీలు తమ సీనియర్ సభ్యుడిని నియమిస్తాయి. ఈ సీనియర్ సభ్యుడికి అదనంగా సహాయక విప్పులు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చీఫ్ విప్తో పాటు మనకు అతనికి సహాయకంగా అదనపు విప్పులు కూడా ఉంటారు పార్టీలకు. మరి విప్స్ ఎన్ని రకాలు? ఈ విప్ అనే వ్యవస్థ నిజం చెప్పాలంటే 3 రకాలని చెప్పవచ్చు. ఒకటి 1 లైన్ విప్ అంటారు, 2 లైన్ విప్పు, 2 లైన్ల విప్పు, 3 లైన్ల విప్పు, 3 లైన్ విప్పు. ఈ 1 లైన్ విప్ ఏంటంటే ఓటు గురించి సభ్యులకు తెలియచేస్తుంది కానీ వారిని దూరంగా ఉంచుతుంది. అంటే ఉదాహరణకు ఓటు గురించి వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తారు, కానీ వాళ్ళు ఆ ఓటింగ్లో పాల్గొనకుండా అబ్స్టైన్ చేయవచ్చు. దూరంగా ఉంచడానికి అనుమతిస్తుంది. అదే 2 లైన్ల విప్ అయితే సభ్యులు హాజరు కావాలి, కానీ ఎలా ఓటు వేయాలో నిర్దేశించరు. ఈ 2 లైన్ల విప్ ఏం చెప్తుంది అంటే సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలి, అయితే ఎలా ఓటు వేయాలో నిర్దేశించరు. మరి 3 లైన్ విప్, ఈ 3 లైన్ల విప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనకు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఈ 3 లైన్ విప్ని జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 లైన్ విప్ ఏంటంటే పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సభ్యులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలి మరియు తమ పార్టీ చెప్పినట్లుగా ఓటు వేయాలి. అది 3 లైన్ విప్. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు తాత్కాలిక న్యాయమూర్తుల గురించి, అడ్హాక్ జడ్జెస్ గురించి.
సుప్రీంకోర్టు 3 జడ్జి బెంచ్ ఇటీవల హైకోర్టులకు కొన్ని కీలక సూచనలు చేసింది. రిటైర్డ్ జడ్జిలను అడ్హాక్ జడ్జిలుగా తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోండి అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. మరి 3 జడ్జి బెంచ్లో ఎవరు అంటే సభ్యులు గుర్తుపెట్టుకోండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు. ఈ 3 సభ్యులతో కూడిన ధర్మాసనము హైకోర్టులకు సూచనలు ఇచ్చింది, తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోండి అని. మరి తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోండి అని ఎందుకు చెప్పింది? నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారము దాదాపు సుమారుగా దేశంలోని అన్ని హైకోర్టులలో 66 లక్షల పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయట. అందులో సుమారుగా 18 లక్షల కేసులు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి గత 5 ఏళ్ల నుంచి. ఈ కేసుల పెండింగ్లో ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి సుప్రీంకోర్టు ఇలా చెప్పింది. మరైతే గతంలోనే 2021 ఏప్రిల్ 20లో 2021 ఏప్రిల్ 20న ఈ తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఆ తీర్పులో కొన్ని కండిషన్స్ పెట్టింది. అప్పుడు 2021 ఏప్రిల్ 20లో ఇచ్చిన తీర్పులో కొన్ని షరతులు విధించిందనమాట, ఆర్టికల్ 224A ప్రకారము. ఇప్పుడు ఆ షరతులను ఎత్తివేస్తూ తీర్పునివ్వడం జరిగింది. మరి 2021 ఏప్రిల్లో ఈ తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు? 2021 ఏప్రిల్లో ఆర్టికల్ 224 ప్రకారము తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాన్ని అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నియామకాలు ఎప్పుడు నియమించుకోవాలి అంటే 20% ఆఫ్ ద వ్యాకెన్సీస్ కంటే ఎక్కువ ఉంటేనే తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని 2021లో పేర్కొనింది. మనకు ఆర్టికల్ 224 ఏం చెప్తుంది? అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ అండ్ యాక్టింగ్ జడ్జెస్, అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి చెప్తుంది. ఆర్టికల్ 224 హైకోర్టులకు సంబంధించి అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం తెలుపుతుంది. మరైతే ఆర్టికల్ 224లో ఒక కండిషన్ ఉందన్నమాట. ఆ కండిషన్ ఏంటంటే, మీరు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవాలి అంటే, చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకే, 20% కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నప్పుడు మాత్రమే నియమించుకోవాలి. 20% కంటే ఖాళీలు తక్కువగా ఉంటే, ఖాళీలు 20% కంటే తక్కువగా ఉంటే తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోకూడదని ఏప్రిల్ 2021లో తీర్పునిచ్చింది. దానిని ఇప్పుడు సవరించింది ఆ నిబంధనను. మరి మనకు ఆర్టికల్ 224 ఏం చెప్తుంది? 224A, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ హైకోర్టు జడ్జెస్. ఆర్టికల్ 224A ఏం చెప్తుంది అంటే, రిటైర్ అయిన హైకోర్టు జడ్జిలను హైకోర్టు జడ్జిలుగా నియమించుకోవచ్చు తాత్కాలికంగా. మరి అది ఎన్నేండ్ల కాలానికి? గుర్తుపెట్టుకోండి, తాత్కాలికం అంటే 2 నుంచి 3 ఏండ్ల కాలానికి మాత్రమే నియమించుకోవడం జరుగుతుంది. వాళ్ళు 62 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ తాత్కాలిక న్యాయమూర్తుల పదవిలో ఉండడానికి కూడా కుదరదు. ఇప్పుడు అదే చెప్పింది, ఖాళీలు 20% కంటే ఎక్కువ ఉండనవసరం లేదు అని ఇప్పుడు లేటెస్ట్ తీర్పులో చెప్పింది 3 సభ్యుల ధర్మాసనం. మరి ఎంతమందిని నియమించుకోవచ్చు? ప్రతి హైకోర్టు కూడా కనీసం 2, మ్యాక్సిమం 5 మంది సభ్యులను తాత్కాలిక జడ్జీలుగా నియమించుకోవచ్చు.
గుర్తుపెట్టుకోండి, ప్రతి హైకోర్టు కనీసం ఇద్దరిని, మ్యాక్సిమం గరిష్టంగా 5 జడ్జీలను మాత్రమే తాత్కాలిక జడ్జీలుగా నియమించుకోవచ్చు. అయితే పోస్టుల్లో అది 10% మించరాదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టుల్లో 10% మించకూడదు. మరి పెండింగ్ క్రిమినల్ కేసులపైన వాటిని తగ్గించడానికి తాత్కాలిక న్యాయమూర్తులను నియమిస్తారు కదా, వాళ్ళని నియమించిన తర్వాత పెండింగ్ క్రిమినల్ కేసులపైన విచారణ జరిపే బెంచ్కు ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తాడు. పెండింగ్ క్రిమినల్ కేసులను విచారించే బెంచ్కు సిట్టింగ్ జడ్జి నేతృత్వం వహిస్తాడు. ఈ తాత్కాలిక న్యాయమూర్తి కేవలం సభ్యుడిగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ క్రిమినల్ కేసుల విచారణకు నేతృత్వం వహించేది సిట్టింగ్ జడ్జి, రెగ్యులర్ జడ్జి. అందులో సభ్యుడిగా మాత్రమే ఈ తాత్కాలిక జడ్జి ఉంటాడు. మరి వారి నియామకాలు ఎలా జరుగుతాయి? తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలు సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరగవు. గుర్తుపెట్టుకోండి, వారి నియామకాలు సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరగవు. మనకి తాత్కాలిక న్యాయమూర్తుల విషయానికి వస్తే సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులు నియమించుకోవచ్చు, హైకోర్టులో నియమించుకోవచ్చు. మరి సుప్రీంకోర్టు విషయానికి వస్తే మనకి సుప్రీంకోర్టు తెలుసు, పార్ట్ 5లో ఉంటుంది. 124 నుంచి 147 వరకు, 124 నుంచి 147 ఆర్టికల్స్ సుప్రీంకోర్టుని డీల్ చేస్తాయి. మనకు ఆర్టికల్ 127 ఏం చెప్తుంది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్. ఆర్టికల్ 127 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టులో తాత్కాలిక జడ్జీల నియామకం. మరి తాత్కాలిక న్యాయమూర్తుల్ని ఎలా నియమిస్తారు? మొదటగా నియమించాలి అంటే సుప్రీంకోర్టులో ఈ తాత్కాలిక న్యాయమూర్తులను నియమించాలి అంటే భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపాలి. గుర్తుపెట్టుకోండి, భారత ప్రధాన న్యాయమూర్తి సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపాలి. అది ఫస్ట్ కండిషను. అదే కాకుండా భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి ఆమోదము, రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి. గుర్తుపెట్టుకోండి, భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి ముందస్తు అనుమతిని తప్పనిసరిగా పొందాలి. అది మనకు సుప్రీంకోర్టులో తాత్కాలిక జడ్జిల నియామకానికి సంబంధించి. ఇప్పుడు మనకు ఆర్టికల్ 224 ఇదే దానికి సంబంధించింది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ అండ్ యాక్టింగ్ జడ్జెస్. మరి హైకోర్టుకు సంబంధించిన అడిషనల్ జడ్జెస్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి 2 ఏళ్ల వరకు అదనపు న్యాయమూర్తులను నియమించవచ్చు. ఈ ఆర్టికల్ 224A ప్రకారము ఏదైనా రాష్ట్రానికి చెందిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక వ్యక్తిని హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించమని అభ్యర్థించవచ్చు. గుర్తుపెట్టుకోండి, దీనికి కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. సో దిస్ ఈజ్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్ గురించి. మరి ఈ పోర్టల్ ఏంటంటే
ఇటీవల కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గవర్నెన్స్ ట్రైనింగ్లో, మన పరిపాలనా విభాగంలో పరిపాలనా శిక్షణను బలోపేతం చేయడానికి ఈ అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పోర్టల్ని ఎవరు డెవలప్ చేశారు అంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ మరియు కర్మయోగి భారత్. మనకు మిషన్ కర్మయోగిని 2021లో సివిల్ సర్వీసెస్లో సామర్థ్యాన్ని పెంచడానికి, ఎఫిషియన్సీని పెంచడానికి మిషన్ కర్మయోగిని 2021లో తీసుకురావడం జరిగింది. సో దీనిని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ మరియు కర్మయోగి భారత్ సంయుక్తంగా ఈ అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కోర్టుల మిషన్ మోడ్ ప్రాజెక్ట్, ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్. ఇటీవల లా అండ్ జస్టిస్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో ఆల్రెడీ అమల్లో ఉంది, ఇది ఇంప్లిమెంట్ అవుతా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరైతే మనకి ఇప్పుడు ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్లో ఎన్ని ఫేజులు ఉంటాయి, దీనికి కేటాయించిన బడ్జెట్ ఏంటో తెలుసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గము 2023 సెప్టెంబర్లో ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్కి సంబంధించి 3rd ఫేజ్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కోర్టుల ప్రాజెక్టుకు సంబంధించి 3వ ఫేజ్ని ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ 3వ ఫేజ్కి ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే 7,210 కోట్లు, 7,210 కోట్లు కేటాయించారు ఈ 3వ ఫేజ్కి. మరి మనకు ఈ కోట్ల ప్రాజెక్ట్ 3వ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే 2023 నుంచి 2027 వరకు. మరి ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోట్ల ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియన్ జ్యుడిషియరీలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి పనితీరుని మెరుగుపరచడం, పెండింగ్ కేసులు తగ్గించడం. మరి ఈ కాన్సెప్ట్ తొలిసారిగా 2005లో తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ని ఎవరు అమలుపరుస్తారు అంటే దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు ఈ ప్రాజెక్ట్ను అమలుపరుస్తాయి. మరి ఈ ప్రాజెక్టుకు నిధులు ఎవరు అందిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ లా, లా మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ లా. ఈ న్యాయశాఖ ద్వారా హైకోర్టులకు నిధులు అందబడతాయి. మరి ఈ కోర్టుల ప్రాజెక్టు అమలుకు కావాల్సిన ప్లానింగ్ కావచ్చు, ప్రణాళిక కావచ్చు, గైడ్ లైన్స్ ఎవరు తయారు చేస్తారు అంటే సుప్రీంకోర్టుకు చెందిన ఈ కమిటీ, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన గైడ్ లైన్స్, ప్రణాళిక మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తుంది. మరి మనకు ఈ కోట్ల ప్రాజెక్టు ఫేజెస్ చూద్దాం. ఇప్పుడు ఈ ఫేజ్ 1 వచ్చేసి మనకు 2007 నుంచి 2015 వరకు బడ్జెట్ వచ్చేసి ఫేజ్ 1లో 935 కోట్లు కేటాయించారు. రెండవ ఫేజ్ వచ్చేసి 2015 నుంచి 2023 వరకు కేటాయించిన బడ్జెట్ 1670 కోట్లు. మూడవ ఫేజ్ వచ్చేసి 2023 నుంచి 27 వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా కేటాయించిన బడ్జెట్ 3rd ఫేజ్లో 7,210 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఈ కోర్ట్స్లో భాగంగా ఈ సేవా కేంద్రాలని ఉంటాయి. ఈ సేవా కేంద్రాలు ఏంటంటే ఆన్లైన్లో కేసెస్ని ఫైల్ చేయొచ్చు, అటువంటి వాటి కోసం ఈ సేవా కేంద్రాలు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాలిటీ లేటెస్ట్ ఇష్యూస్. మనం ఇప్పటి వరకు 2 ఫేజెస్లో చెప్పుకున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ గతంలో పాలిటీ ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాం, ఇప్పుడు పార్ట్ 2. సో ఓవరాల్గా మనము మెనీ పాలిటీ ఇష్యూస్ కవర్ చేయడం జరిగింది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.